నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మారుతున్నటువంటి గ్రహాలతో పాటు కొన్నిసార్లు గ్రహాలు తిరుగుతూ వెనక్కి తిరగడం ఇలాంటివన్నీ కూడా మనం వింటూ ఉంటాం. దీన్నే వక్రగతి అంటూ ఉంటాం. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకుండేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? గోచార రీత్యా తిరుగుతున్నటువంటి గ్రహాల్లో ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి గ్రహాలు ఉంటాయి. చెప్పాలంటే శని, గురువు, ఈ గ్రహాల యొక్క దృష్టి కానీ, కదలిక కానీ, వక్రగతి కానీ ఇవన్నీ కూడా మన మీద, మన జీవితాల మీద ప్రభావాన్ని ఎక్కువగా చూపెడతాయి అంటారు. మరి అలాంటి గ్రహమైనటువంటి శని గ్రహం ఈ జూన్ 30వ తారీఖు నుండి రాబోయే అంటే జూన్ 30, 2024 నుండి నవంబర్ 15 వరకు వక్రగతిలోకి రాబోతుంది. మరి ఇలా వక్రగతిలోకి వచ్చినప్పుడు ఏదైనా అంటే మంచి కానీ చెడు కానీ ఎలా ఉంటుంది, అది కూడా ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకునే ముందుగా అసలు శనిగ్రహం అంటే ఇది వాయుగ్రహం అని మనకు తెలుసు. శనిగ్రహము ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా డిసిప్లినరీ గ్రహము అని చెప్తాం. ఏదైనా ఇవ్వాలి, ఏదైనా అంటే కూడా చాలా సిస్టమేటిక్గా ఒక నిబద్ధతతో క్రమశిక్షణ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మనకు దాని యొక్క ఫలితం వస్తుంది అని మనకు తెలుసు. ఏదైనా తొందరగా కాకుండా దాని యొక్క ప్రభావాన్ని పొందిన తర్వాత ఫలితాన్ని పొందేటువంటి స్థితి కూడా మనకు శనిగ్రహం నుండి వస్తుంది. మరి అలా ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు వక్రగతి అంటే ఏంటి? వక్రగతి అంటే ఏ గ్రహమైనా వెనక్కి తిరుగుతుందా అంటే మనకు తెలిసినంత వరకు రాహుకేతువులు మాత్రం అపసవ్య మార్గంలో ఉంటాయి. కానీ కొన్నిసార్లు గ్రహాలు మరి వాటి యొక్క వేగాన్ని అలా తిరుగుతూ ఉన్నప్పుడు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు అవి వెనక్కి తిరుగుతున్నట్టుగా కనిపించేటువంటి భ్రమపడేటువంటి స్థితి ఒకటి ఉంటుంది. అది దగ్గరగా ఉన్నప్పుడు దాన్ని వక్రగతి అంటాం. అయితే ఈ వక్రగతిలో తిరిగినప్పుడు ఎలా ఉంటుంది? అయితే మరి జన్మజాతకంలోనే వక్రగతి ఉందా, లేదు అలా ఉన్నప్పుడు శని వక్రగతి ఉందా, ఎలా ఉంది ఏంటి అన్నది ఈ ప్రభావాలు చూసేటప్పుడు తెలుస్తుంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు శని ఎక్కడ వక్రగతి పొందబోతుంది అంటే కుంభరాశిలో దాదాపుగా చెప్పాలంటే మొదట 3 నెలలు గురు నక్షత్రం మీద, తదుపరి శతభిష నక్షత్రం మీద ఈ వక్రగతి అక్కడ నుండి వక్రగతి అనమాట. అంటే 4.5 నెలలు, దాదాపు 139 రోజుల వరకు శని యొక్క వక్రగతి ఉంటుంది. ఈ 139 రోజుల వక్రగతి వల్ల మనకు ఎలాంటి ప్రభావం చూపడుతుంది అన్నది ఒక్కొక్క రాశి వారికి ఎలా ఉంటుంది, దీనివల్ల అంటే ఈ వక్రగతి వల్ల పొందేటువంటి ప్రభావాన్ని మంచిగానే చెడుగానే దాన్ని తీసుకోవడం కోసం ఏదైనా పరిహారాలు ఉంటాయా, మరి మనం ఈ 5 నెలల కాలంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, దాని యొక్క పూర్తి ఫలితాన్ని పొందాలి అంటే ఏం చేయాలి, అసలు ఈ వక్రగతి మూలంగా ఎందుకు మనకి వక్రగతి వల్ల నిజంగా లాభం జరుగుతుందా అంటే చాలా వరకు మనకు శనిగ్రహం గురించి చెప్పేటువంటిది ఏంటి అంటే ఎవరైనా సరే అంటే లాభము అనేటువంటిది అంటే శని యొక్క మనకు ఇంతకు ముందు ఉన్నటువంటి కాలంలో ఏదైనా ఇవ్వాల్సినటువంటి మంచి ఇవ్వకపోయినా, దాన్ని పొందవలసినటువంటి ఫలితాన్ని పొందకపోయినా మళ్ళీ శనిశ్చరుడు వక్రగతిలో మనకు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వడం కోసం వస్తారు అన్నది చెప్తూ ఉంటారు. మరి అలాంటి సమయం కాబట్టి ఒక్కొక్క రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. తదుపరి మిథున రాశి వారికి ఇది అంటే ఈ రాబోయేటువంటి 4.5 నెలలు ఎలా ఉంటుంది? ముఖ్యంగా మరి జూన్ 30వ తారీఖు నుండి నవంబర్ 15 వరకు ఎలా ఉంటుంది అంటే శనిశ్చరుడు తాను వక్రగతి చెందబోతున్నటువంటిది 9వ స్థానంలో. అలాగే ఎప్పుడు కూడా మన ఎప్పుడైనా వక్రగతి అంటే దానికంటే ముందున్నటువంటిది అష్టమము అవుతుంది. అష్టమ 9వ స్థానాలు మనకు. అష్టమము అంటే ఏంటి? అష్టమం అంటే ఇది ఆయుకారకమైనటువంటిది. ఇవన్నీ
నవమం అంటే మళ్ళీ మనకి ఆధ్యాత్మిక చింతన, పూజలు ఇలాంటివన్నీ ఉండేటువంటిది, పూర్వపుణ్యఫలం, పెద్దల ఆస్తి, తండ్రి యొక్క ఆశీర్వచనం ఇలాంటివన్నీ మనకు కనిపించేటువంటి స్థితి అనమాట. అయితే మీకు ఎవరికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఏదైనా మనకి మన జన్మజాతకంలో ఉన్నప్పుడు కనుక మనం పుట్టినప్పుడు అంటే ఎలా తెలియాలంటే చాలామందికి వారి యొక్క స్థితి అది ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ ఫోన్లలో వాటిలలో కూడా నేటి కాలంలో కొట్టి చూసుకుంటున్నారు కాబట్టి మీరు పుట్టినప్పుడు మీ గ్రహస్థితి ఎలా ఉంది, అప్పుడు మీరు ఏమైనా శని దశలో కానీ శని మహర్దశలో కానీ అంతర్దశలో కానీ పుట్టి ఉన్నారా, లేదా అర్ధాష్టమ శనిలోనా అష్టమ శనిలోనా ఎక్కడున్నారా అన్నది తెలుస్తుంది. అలా ఉన్నట్టయితే పూర్తిగా మీకు చక్కటి ఆధ్యాత్మిక చింతనతో మీరు చేయాలనుకున్న దాంట్లో విజయాలు పొందేటువంటి స్థితిలో అన్నీ కూడా బాగా జరిగేటువంటి స్థితిలో ఉంటుంది. అలా కాదు, అలా లేదు అంటే ఇప్పుడున్నటువంటి దశలో కూడా ఎక్కడైనా సరే ఎవరికైనా మంగళ దశ నడుస్తున్నా, లేకపోతే ఇప్పుడున్నటువంటి వారికి ఎవరికైనా శని దశ నడుస్తున్నా కూడా చక్కటి ఈ వెనక్కి వెళ్ళేటువంటి శనిశ్చరుడు వెనక్కి వెళుతున్నటువంటి పరిస్థితుల్లో చక్కటి ఆధ్యాత్మిక చింతన కానీ వేరే మీరు చేస్తున్నటువంటి మీ పనుల్లో మంచి విజయాలు సాధించేటువంటి పరిస్థితి కానీ బాగా దొరుకుతుంది అని చెప్పచ్చు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా అటు ఇటుగా లేదు అలా లేదు అన్నప్పుడు చెప్పబోయే పరిహారాలను చేసుకోండి. ఇప్పటి వరకు మనం ఈ రాశి ఫలితాలను చూసాం కదా. అయితే అందరికీ లాభమా నష్టమా అన్నది కాదు. శనిశ్చరుడు అంటేనే క్రమశిక్షణ. నిజానికి మన జన్మ కుండలిలో మనకి ఇంతకుముందు అంటే పుట్టినప్పుడు ఎప్పుడైనా సరే ఎవరికైనా అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, శని దశ కానీ, శని అంతర్దశలు కానీ ఉన్నట్టయితే అటువంటి వారికి తప్పకుండా ఇలా శని వక్రగతిలో ఉన్నప్పుడు మనకి చాలా వక్రగతిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు పొందుతాయి అని చెప్పచ్చు. అలా కాదు, ఇవేవి లేవు కానీ మరి అర్ధాష్టమ శని ఇలాంటివి ఏదో ఒకటి ఉంది, ఇది లేదు మనకు జన్మజాతకంలో అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలంలో అంటే మీరు జన్మజాతకంలో కాకుండా గోచార రీత్యా ఎవరికైనా అర్ధాష్టమ శని, అష్టమ శని, శని దశ నడుస్తున్నా ఇప్పుడు కూడా ఆ ఫలితం ఉంటుంది. ఇంతేకాదు ఎవరికైనా మరి మంగళ దశ నడుస్తున్నా కూడా దీనివల్ల శుభ ఫలితాలు జరుగుతాయని చెప్పచ్చు. ఇలా కాదు మాకేమీ ఈ మంగళ దశ లేదు, అర్ధాష్టమ ఇవేవి లేవు, మరి అలాంటప్పుడు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ శని వక్రగతి వల్ల మేము ఏం చేసుకుంటే మాకు దానివల్ల వచ్చేటువంటి నష్టాలు రాకుండా ఉండి పొందబోయేటువంటి శుభ ఫలితాలు మాకు పొందాలి అని అనుకునేటువంటి వారు చేయవలసినటువంటిది ఏమి? ముఖ్యంగా శనివారం రోజు ఎవరైనా సరే ఈ శని వక్రగతిలో దాని ఫలితాలు పొందాలి అంటే శనివారం రోజు ముఖ్యంగా మనం శనివార వ్రతం అంటే శనివారం రోజు ప్రత్యేకించి ఏ రకమైనటువంటి మధ్య మాంసాదులు ఉంటాయి కదా, వీటిని కూడా స్వీకరించకుండా ఉండడం, శనివారం రోజు వీలైనంత వరకు ఏకభుక్తం తీసుకోవడం, దీనితో పాటు మీకు వీలైతే అంటే నవగ్రహ మండపానికి వెళ్ళడం, లేదు ఇంట్లోనే శని గ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం, ఇలా కాదు అంటే కనీసం ఏదో ఒకరోజు వారంలో ఒకరోజు చొప్పున ఇంట్లోనైనా బయటైనా దేవాలయంలో అయినా శివాభిషేకం చేయించడం. ఇవి కాకుండా వీలైనంత వరకు, ఎందుకంటే శనీశ్వరుడు ఆనందపడేది ఎక్కడ అంటే ఎవరైనా సరే బాగా కర్మచారులు ఉంటే వారికి ఏదైనా మీకు వీలైనట్టుగా కాసింత అన్నదానం చేయడమో, అన్నం పెట్టడం, లేదు అంటే ఏదైనా వస్త్రదానం చేయడం, ఇలాంటివి చేయడం అనేటువంటిది మనం చేయాలి. అలా కాదు ఎవరైనా అంగవైకల్యంతో ఉన్నటువంటి వారికి కూడా మనం సహాయం చేయడం, వృద్ధులు ముఖ్యంగా వృద్ధుల సేవ, మన ఇంట్లో వాళ్ళవనివ్వండి బయట వాళ్ళవనండి, ఎవరైనా వృద్ధులు ఉన్నట్టయితే వారి యొక్క సేవ ఇలాంటివి మనం చేసినట్టయితే శనిశ్చరుడు మన మీద కరుణ పొందుతాడు, మనకి దయ చూపెడతాడు. ఇది మనకు పాజిటివ్గా ఉంటుంది. అందువల్ల దీనితో పాటు ముఖ్యంగా ఎవరైనా సరే విష్ణువుకు సంబంధించినటువంటి స్తోత్రాలని చదువుకోవడం అనేటువంటిది చేసినట్టయితే మనకు తప్పనిసరిగా పాజిటివ్ ఈ వక్రగతి ఉన్నటువంటి 4.5 నెలల కాలంలో చాలా పాజిటివ్గా మన యొక్క స్థితిగతులు ఉంటాయి అని చెప్పచ్చు. నమస్తే. అందరూ సుఖంగా ఉండాలని, అందులో మనం ఉండాలని కోరుకుంటూ శుభం భూయాత్.